ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయని మీరు అంటారు. నాయకులను కూడా చాలా మందిని లోపల వేశారు. ప్రతి దానికి ఒక తారక మంత్రం ఏందంటే 2.0 2029 అని మీరు చెప్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. కానీ ఈ టీడీపీ కానీ, జనసేన నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి ఒక ఏంటి గొడ్డలి పోటు వేసే వ్యక్తిగా, ఒక ఫ్యాక్షనిస్ట్‌గానే పోర్ట్రేట్ చేస్తారు. అంత ఫ్యాక్షనిజం వచ్చి, అంత పౌరుషం ఉన్న వ్యక్తి, మీరు ఇందాక చెప్తున్న పులివెందుల ఎన్నికల్లో ఎంత సంయమనం పాటించారో యెస్. మీ మాటల్లో నేను విన్నా. అలాగే చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ అయ్యే స్టేట్మెంట్స్ ఆయన ఏమి ఇవ్వడు. కూల్‌గానే చెప్తూ ఉంటారు. కానీ ఎంత పవర్‌ఫుల్‌గా ఇంత ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని వాళ్ళు పోర్ట్రేట్ చేస్తూ కూడా 2029 వరకు మీరు కేసులు పెట్టించుకోండి, తన్నులు తినండి, ఏమైనా చేయండి అని 2029 2.0 తారక మంత్రాన్ని ఇంకెంతకాలం మీరు ప్రజలపైన రుద్దుతూ మీ నాయకుల్ని మీరు హింసించే అటు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉంటారు? ఇక్కడ మీరన్న దాంట్లో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ అవతల ఫ్యాక్షనో అది ఇది అని అంటున్నారు కదా! నిజంగా ఆయన ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉంటే హ్మ్. ఒక్క తెలుగుదేశం వాడన్నా 2014 నుంచి 19 దాకా ఉండగలిగేవాళ్ళ ఈ రాష్ట్రంలో? ఆయన్ని మన చెప్పుకోలేని భాషలో అని ఆయన తిట్టినా అతను ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. ఇంకా టీవీలో కూర్చొని మాట్లాడగలుగుతున్నాడు. అవును. ఫ్యాక్షన్ నిజంగా ఆ మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక 1% అన్న ఉంటే అనేవాడు అన్నవాడు హ్మ్. ఉండగలిగేవాడు ఈ రాష్ట్రంలో. చెప్పులు తీసుకొని తంతా నా డాషుల్లారా, పేకల పిసికి చంపేత్తా నా డాషుల్లారా, ఒక్కొక్క నా డాషుని అని మాట్లాడిన వాళ్ళు, సైకో అని మాట్లాడిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే హ్మ్. ఒక్కడన్నా ఈరోజు రోడ్డు మీద తిరగగలిగేవాడా? రాజారెడ్డి గారిని ఎవరైతే చంపారో, ఆ చంపిన వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు కదా! పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద తొడలగొట్టినాడు. పోనీలేరా తొడే కదా కొట్టుకొని అని జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు తప్ప, తొడెట్టా కొడతామని చెప్పి తొడేమన్నా తొడ మీద ఏమన్నా వచ్చి కొట్టారా? వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కొట్టలేదు కదా! హ్మ్. దారిన అంటే పోయే ప్రతి ఒక్కడు ఏది పడితే అది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా సహనం కోల్పోయాడా? ఇన్ని రకాలుగా ఆయన్ని మానసికంగా వేదనకు గురి చేస్తున్నా ఆయన ఒకటే అంటాడు, గజరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుతా ఉంటాయని వదిలేయండప్ప. ప్రతి ఒక్కడు మాట్లాడుకుంటా ఉంటాడులే. ఆ సినిమాలో ఇంకోటి 'అరవింద సమేతలో' ఓ సినిమా అవును. డైలాగ్ ఉంటది. ఎన్టీఆర్ గారి హ్మ్. డైలాగ్ ఉంది. పోనీలేండి అని అలా వదిలేస్తే దాన్ని చేతగానితనం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా అలాగే అనుకుంటారు వదిలేస్తే సార్. ఈ సమాజం అలాగే ఉంది. చేతగానితనం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ 20 సంవత్సరాల్లో 2004 నుంచి ఇప్పుడు దాకా పులివెందుల్లో ఒక్క ఫ్యాక్షన్ హత్య కూడా జరగల. యాహ్! వాస్తవం అది మాత్రం. ఒక్కటి కూడా లేదు. ఆ ఫ్యాక్షన్ అనేది నిర్మూలించారు రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు. కానీ దాన్ని ఇప్పుడు మళ్ళీ లేపారు పురివిప్పి. హ్మ్. దాన్ని లేపుతా ఉన్నారు. అది భవిష్యత్ తరాలకు ప్రమాదం అని ఇప్పటికీ సమయంతోనే చెప్తా ఉన్నాడు. మీరన్న 2.0 కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. ఎందుకంటే మేము కూడా ఉప్పు, కారంతోనే తింటాం. సప్పిడన్నం ఏం తింటల్లా. హ్మ్. మాలో ప్రవహించేది కూడా ఎరుపు రక్తమే. హ్మ్. కొత్త రక్తం యాడ నుంచి రాదు. సో, మమ్మల్ని కొట్టి, హింసించి, "అరే! నువ్వు మగాడివి కాదు. మేము ఇన్ని సార్లు కొడుతున్నా కూడా నీకు అసలు పౌరుషం రావట్లేదు" అని అంటే ఎప్పుడో ఒక రోజు వచ్చిద్ది కదా! ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా ఇన్సిస్ట్ చేసేస్తున్నారు. ఎట్లా అంటే ఇంత దారుణంగా. హ్మ్. సో, పోనీలే వదిలేద్దాం అనుకున్నా మీరు వదిలేస్తే మీరు మగాళ్ళు కాదనే లెక్కలో మాట్లాడుతున్నారు. సో, ఎందుకు వదులుతాం అప్పుడు? జగన్ 2.0లో వదిలే ప్రసక్తి ఉండదు. హ్మ్. మమ్మల్ని ఎవడైతే హింసించాడో హ్మ్. వాళ్ళకి అంతకు మించి ఉంటది. సో, తొందర ఏం పడొద్దు. 3.5 సంవత్సరాలు ఇంకా మమ్మల్ని హింసించాలనుకుంటున్నారు కాబట్టి చెయ్యండి. సో, మేము న్యాయపరంగా వెళ్తాం. ఈలోపు మా వాళ్ళ మీద కేసులు అవన్నీ పెడితే మేము లీగల్‌గా ఫైట్ చేస్తున్నాం. అనేక మందికి మెజారిటీ 90% ఆఫ్ దెమ్ అందరికి బెయిల్‌లు వచ్చేసి ఉన్నాయి. సో, మళ్ళీ మీరు కేసులు పెడతారు. మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటాం. అవసరమైతే జైలుకి పోతాం. ఒక్కటైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి చేసిన వాడిని గుండెల్లో పెట్టుకుంటాం. గుడ్ బుక్‌లో ఉంచుకుంటాం. హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధించిన వాళ్ళకి అది తెలుగుదేశం నాయకుడా, జనసేన నాయకుడా, లేదంటే పోలీస్ అధికారా, లేదంటే ప్రభుత్వ అధికారా, ఐఏఎస్సా, ఐపీఎస్సా, డీఎస్పీయా, డీఐజీనా ఎవరినైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్‌లో నమోదు చేస్తాం. ఇప్పటివరకు ఎన్ని పేర్లు నమోదు చేశారు? చాలా ఉన్నాయి. ఆల్రెడీ అధికారులయి ఉన్నాయి, పోలీసులయి ఉన్నాయి. ఏం చేస్తారు వాళ్ళని మీరు? డెఫినెట్‌లీ లీగల్‌గానే పోతాం. వాళ్ళని ఎలా ఏం చేయాలో అలా చేస్తాం.
ఎందుకు అన్నీ చెప్పడం? సో వాళ్ళు ఇప్పుడు మా మీద ఏం చేస్తున్నారు? అది చేస్తాం. అక్రమ కేసులు పెడతారు. మళ్ళీ అక్రమ కేసులు అసలు వీళ్ళు పెట్టినటువంటి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, వీళ్ళు చేసినటువంటి తప్పుడు కేసులు, సో వీళ్ళు ఏ విధంగా అక్రమంగా సంపాదించారు, అటన్నిటిని వెలికి తీసి వాళ్ళని కూడా ఖచ్చితంగా ఆ శంకరమాన్యాలు తిప్పుతాం ఖచ్చితంగా. ఎవరిని వదిలేటటువంటి ప్రసక్తి లేదు. చేతగాంతనం అని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడేదో కొట్టించుకుంటున్నారు కదా వాళ్ళు, అంటే మీరు 100 మందిని వేసుకొని అధికార యంత్రాంగాన్ని, పోలీసుల్ని అందరినీ పెట్టుకొని ఇప్పుడు ఇది చేస్తుంటే వీళ్ళు ఏం చేయలేకపోతున్నారులే అనేది చేతగాంతనం అనుకోవద్దు. అందరికీ ప్రతి ఒక్కళ్ళ లెక్క 2029లో సరి చేస్తాం అనేది మాత్రం గెలుస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని మీరు ఫిక్స్ అయిపోయారు. 100%. మొన్న గెలవలేదు కదా ఎలక్షన్. 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. మళ్ళీ ఈవీఎంలు వాళ్ళ చేతిలో ఉంటే మీరు ఎలా గెలుస్తారు? అన్నిసార్లు ఇప్పుడు దొంగతనం ప్రతిసారి చేయడం కుదరదు కాబట్టి దొంగతనం రెడ్ హ్యాండ్ గా దొరికిపోయినాక ఈసారి చేయలేరుగా. ఇండిపెండెంట్ బాడీ సార్ ఎలక్షన్ కమిషన్ అనేది. ఇండిపెండెంట్ బాడీ వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలి కదా. మీరు వాళ్ళ రూల్సే ఫాలో అవుతాం. కాలం నిజంగా మీకు అలాంటిదే జరిగితే బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగిన తిరుగుబాటు చూశారు కదా, ఆ తిరుగుబాటు వచ్చింది అనేది గ్రహించాలి. అప్పుడు మీకు అధికారం కాదు, ఎలా వెళ్ళి జనాలు మొత్తం వెళ్ళారు కదా, అప్పుడు భారతదేశంలో ఉన్న జనాలు మొత్తం వెళ్తారు. సో అలాంటి ప్రయత్నం ఆల్రెడీ ఒకసారి చేశారు మొన్న. ఏది ఈవీఎంలది మళ్ళీ చేయాలని ప్రయత్నం చేస్తే ఆ రకమైనటువంటి తిరుగుబాటు ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది పూర్తిగా. రేపొద్దున ఇంకా మీరు ఆ టైప్ ఆఫ్ తీసుకెళ్తున్నారంటే ఆ పరిస్థితులకి వెళ్తుంది. బెదిరిస్తున్నారు గట్టిగా మీరైతే. బెదిరించడం కాదు సార్, జరిగేది ప్రజల్లో జరిగేది, ప్రజల్లోంచి వచ్చేది చెప్తున్నా. సో వాళ్ళు ఏ విధంగా అయినా చేసేస్తామనంటే కుదరదు కదా అది. సో ఖచ్చితంగా ఒకటైతే చెప్తున్నాం, మేము మంచి చేసి ఓడిపోయాం. అందుకనే ఈరోజు కాలర్ ఇలా పైకి ఎగరేసి ఎస్ మీ అందరి ముందుకు వచ్చి మేము చెప్పగలుగుతున్నామంటే వాళ్ళు చెడు ప్రచారం చేసి గెలిచారు. అందుకనే వాళ్ళు ఈరోజు 14 నెలలైనా ధైర్యంగా వచ్చి ఒక్కడ కూడా ఏం మాట్లాడలేకపోతున్నారంటే వాళ్ళకి మాకు ఉన్నటువంటి డిఫరెన్స్ అదే. మళ్ళీ వస్తాం 2029లో అధికారంలోకి. జగనన్న వస్తున్నాడు, మళ్ళీ మంచి రోజులు వస్తాయని మాత్రం స్పష్టంగా చెప్తాను. సూపర్ సార్.